లడ్డు బాబు తాళం వేసినట్టుంది. ఎటో వేయండు. ఫోన్ చేద్దామా? చేద్దాం. హలో హలో సీను, కాకా ఎక్కడున్నావు? పన్నుండి బయటకు వచ్చిన బైపాస్లో ఉన్నా. మీరు ఎక్కడ కాకా? నేను మీ ఇంటి ముందే ఉన్నా. సరే సరే వస్తున్నా కాకా, వస్తున్నా, అటే వస్తున్నా. ఓకే సరే రా. కాకా చెప్పరే. నీకు మంచి సంబంధం దొరికింది, మంచి కుటుంబం, లక్షణమైన పిల్ల. మరి ఇంకెందుకు కాకా మాట్లాడరు? మాట్లాడాలంటే వాళ్ళ గురించి తెలుసుకోవాలి. సరే అన్న చెప్పండి. వాళ్ళది కొనంగూరు గ్రామం. ఆ గ్రామ మాజీ సర్పంచ్కి 5 కొడుకులు. పెద్ద కొడుకు రాము, రెండోవాడు లక్ష్మణ్, మూడోవాడు అజయ్, 4వవాడు విజయ్, చిన్నవాడు రవి. చెల్లమ్మ వీళ్ళ తర్వాతే పుట్టిన లావణ్య తనే పెళ్లి కూతురు. ఎంతో లక్షణంగా అందంగా ఉంటుంది. ఆమెను ఎంతో అపురూపంగా గారాభంగా పెంచారు. ఏమైంది చెల్లమ్మ? నేను లేనా? అంత మంచి కుటుంబం అది. సరే అన్న, చిన్నప్పటి నుంచి నేను అనాథగా తిరుగుతుంటే పెద్దయిన నన్ను చీరతీసి ఇంతవన్నీ చేసి వ్యాపారం పెట్టించిండు. పెద్దయిన నా పెళ్లి చూడకుండానే వెళ్ళిపోయారు. అయినా నాకు ఎవరు లేరు. నాకు 5 బామ్మలు దొరుకుతుంటే ఒక మంచి కుటుంబం దొరికినట్టే కదా. అయినా కాకా ఎప్పుడు వెళ్దాం చెప్పండి, మీ ఇష్టం. ఆదివారం వెళ్దాం బిడ్డ, మంచి రోజు ఉందంట. సరే కాకా. నా బామ్మరుదులు ఇంత మంచోళ్ళు అయితే నాకు కాబోయే భార్య ఇంకెంత మంచిదో. అన్న పెళ్లి కొడుకు ముందే చెప్పు, ఏ పని రాదు మన చెల్లికి, ఏ పని కూడా చేయదని చెప్పు, సరేనా? అంతేకాదు మన చెల్లెకు ఏమి ఇబ్బంది రాకూడదు. ఏమంటావురా చిన్నోడా? మీరు చెప్తారా అన్న? సరేరా, మనం అక్కడికి వెళ్దాం పండి. ఓకే రాము, అమ్మాయి తీసుకురాము. సరే కానీ మామ, అబ్బాయి ఏం పని చేస్తాడు, ఎక్కడ ఉంటాడు? అదేంటి రాము, అంతా ముందే చెప్పాను కదా నీకు. అదే కానీ మామ, మా తమ్ముళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు కదా మామ, ఒకసారి వాళ్ళ కోసం చెప్తే తృప్తి అవుతారు. అలా అంటారా? అయితే అందరూ వినండి. అబ్బాయికి తల్లి తండ్రి చిన్నప్పుడే చనిపోయారు. ఇక్కడ నుండి అంతా మీరే. తల్లి అయినా తండ్రి అయినా మీ చెల్లెలే. అంకుల్, మా చెల్లికి ఏ పని చేయడం రాదు, వంట కూడా రాదు. ఏమంటావు మనిషి?
తనకు రాకపోతే కాక నాకు వచ్చు కదా, తర్వాత ఆమె నేర్చుకుంటుంది. అబ్బాయి మీరు చెప్పిన కండిషన్లు అన్నిటికీ ఒప్పుకున్నాడు. అమ్మాయిని తీసుకురమ్మా. సరే, అరే చెల్లెని తీసుకురా అన్న. చందమామ నువ్వే 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 వెన్నెలంతా నవ్వే 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 నవ్వే. అరే సీను, అమ్మాయి నచ్చిందా? అమ్మాయి, మా అబ్బాయి నచ్చిందా? లావణ్య, చాయ్ తీసుకో. బూస్ట్ లేదా? అయిపోయింది. మరి చూసుకోవా? మర్చిపోయినా, సాయంత్రం వచ్చినప్పుడు తీసుకొస్తా. వంట చేసినావా? చేసిన. ఏం కూర నేను? నీకు ఇష్టమైన కూర. అవునా? ఏంటో అది? చేపల కూర. నీకు ఇష్టమని మబ్బులో మార్కెట్కి తీసుకొచ్చిన. సరే, నువ్వు దుకాణానికి. సరే పోతాను, చాయ్ గిలాస అడిగిపోతాను. లావణ్య, నేను పోతున్న దుకాణం అడుగు. ఓ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలే? నా ఫోన్ కొంచెం రిపేర్ అయ్యింది. అయినా నా కొత్త ఫోన్ నువ్వు తీసుకొని నీ పాత ఫోన్ నాకు ఇచ్చినావు. ఇది ఎప్పుడు స్విచ్ ఆఫ్ అవుతుందో తెలియదు, ఎప్పుడు స్విచ్ ఆన్ అవుతుందో తెలియదు. అయినా ఫోన్ ఎందుకు చేసినవి? మధ్యాహ్నం నాకు కొంచెం తల తిప్పినట్టు అయింది, అందుకే ఫోన్ చేసిన. నువ్వు లిఫ్ట్ చేస్తలేవని తెలిసి నేనే హాస్పిటల్కి పోయినా. అవునా? ఇప్పుడు ఎట్లుంది? ఏమన్నా డాక్టర్? నేను తల్లి కాబోతున్నాను. అవునా? అయితే ఈ విషయం ఏంటంటే మీ అన్నలకి చెప్పాలి. ఆగు, ముందు నేను చెప్పే విషయం విను. పాప పుడితే మా అమ్మ పేరు, బాబు పుడితే మా నాన్న పేరు పెడదాం. అట్లా అయితేనే మా అన్నలకు ఫోన్ చేసి ఇంటికి పిలువు, లేకపోతే లేదు. అదేంటి అంత మాట అన్నావు? నాకు అమ్మ నాన్న లేరు, వాళ్ళ పేర్లు పెట్టుకుని నేను సంతోషపడితే. అవసరం లేదు, నేను చెప్పింది విను. అదే నేను చెప్పినా కదా. ఏమైంది సీను? బాగాలేదు. నీ ముఖం చూస్తే అర్థమవుతుంది బాగాలేదు. ఏమైందో చెప్పు. నేను తండ్రికి కాబోతున్నా. అవునా? సంతోషం. ఇంత మంచి విషయానికి ఆనందపడలేదు, బాధపడుతున్నావు ఎందుకు? ఇది ఆనందపడాల్సిన విషయం, కానీ మళ్ళీ కానీ ఏంటయ్యా? విషయం ఏంటో చెప్పు. అసలు ఏం జరిగిందంటే నా భార్యతో ఒక చిన్న గొడవ జరిగింది. ఆ చిన్న గొడవ కాస్త పెద్దదైంది. అప్పుడే వాళ్ళ అన్నలు వచ్చారు. అన్నయ్య చెల్లమ్మ నన్ను కొట్టిండు. ఏడాడు? పడుకున్నాడు. పిలువు బా. మీరు కూర్చోండి, నేను పిలుచుకొస్తా. లేవు, మా అన్నలు వచ్చిళ్ళు, నీ సంగతి చెప్తారు ఇక. బావా, మా చెల్లెని కొట్టినవాడ? కొట్టుడు కాదు, రోజు మీ చెల్లె నన్ను కాచుకు తింటుంది. దానికి ఏమంటావా? మంచిగా మాట్లాడు. మంచిగా మాట్లాడేది రాము. మీ చెల్లెని నేను ఎంత వేధించినా భరించుకుంటూ వచ్చిన. ఇక నా వాడ కాదా మీ చెల్లెని మీరు తీసుకుపోయి. ఏం మాట్లాడుతున్నాయి నువ్వు? నాకులో పడతారా మీరు? సంగతి చూస్తా. నువ్వు మా అక్కని కొడతావా? మా అక్కని
చల్. కొడుకుని కూర్చోబెట్టు. రాము, ఏంటయ్యా గొడవ? వాడు నా చెల్లెని కొడతారా మామ, వాడిని చంపి పడితే అడిగే దిక్కే లేదు. అవును, వాడిని చంపితే అడిగే దిక్కే లేదు. కానీ మీ చెల్లె కడుపులో ఉన్న బిడ్డ అనాథ అవుతుంది. ప్రతి బిడ్డ తల్లి లేకపోతే ఏ ఆడవారినైనా కానీ అమ్మ అని పిలుస్తుంది. కానీ నాన్న లేకపోతే ప్రపంచంలో వేరే వాళ్ళని నాన్న అని పిలవలేదు. ఇక్కడికి వచ్చి గిట్ల మాట్లాడుతున్నావు, ఇదేదో మా బాధకి వెళ్ళి మాట్లాడవచ్చు కదా. ఇలాంటి విషయాన్ని బాధగా మాట్లాడే వాళ్ళకి ఎవ్వరికీ లేదు. ఎందుకంటే చిన్నప్పుడే తన తల్లిని పోగొట్టుకున్నాడు. 5 ఏళ్ల వయసులో తన తల్లిని పోగొట్టుకున్నాడు. తల్లి విలువ, తండ్రి విలువ, కుటుంబ విలువలు తనకు తెలుసాయా. అందుకే నీ చెల్లె ఎంత వేధించినా అతను ఎవరికి చెప్పుకోలేదయా. చెప్పుకోలేదు కానీ నా చెల్లెని కొడతాడా? ఏమమ్మా, నిన్ను కొట్టాడా సీను? కొట్టలేదు కానీ బెదిరించిండు అంతే. విన్నావా రాము, ఇది జరిగింది. మీరు తనతో గొడవ పడ్డారని ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఏమైంది మా బావని? మా ఆయనకి ఏమైంది? ఎక్కడున్నాడు? అగమా ఆగు, ఆయనకేం కాలేదు. ఆయన విలువ మీకు తెలియాలని చెప్పి ఇట్లా చెప్పిన. సీను బయట ఉన్నాడు. సీను, నన్ను క్షమించండి, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. బావా, ఇక నుండి నువ్వే మాకు పెద్ద దిక్కు బావా. నువ్వు చెప్పినట్టు వింటాం బావా. మా పెద్ద దిక్కు మీరే కదా బావ. బావ మా తప్పేంది బావ, మమ్మల్ని మన్నించి బావా. మమ్మల్ని క్షమించు బావ. హుషారుగా దూరంగా ఉన్నప్పుడే బంధాల విలువ, బంధం విలువ తెలుస్తుంది. అందుకే మన అనుకున్న వాళ్ళతో చిన్న చిన్న విషయాల గొడవలు పెట్టుకోవద్దు, బంధాలను దూరం చేసుకోవద్దు.